నమస్కారం. ఇది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు. విజయవాడలోని మారుతి నగర్లో ఉన్న ఇంటికి ఇవాళ వచ్చాం. నమస్కారం సత్యనారాయణ. నమస్కారం. రండి. బాగున్నారా? బాగున్నారు. తాతగారితో మీ జ్ఞాపకాలు, ఈ ఇంటి నుంచి తాతగారు చేసిన సాహిత్య కృషి, ఈ ఇంటి జ్ఞాపకాలను గురించి మీరు వివరించండి. తాతగారితో మీ జ్ఞాపకాలు అన్న ప్రశ్న నన్ను వేస్తే అప్పటికి నేను 7 నెలల ఆకృతిని తల్లి గర్భం ఉన్నాను. అందుకనే నాకు మా నాన్నగారు తాతగారు కాలం చేశారు. విశ్వనాథ్ వారు 10 సెప్టెంబర్ 1895లో జన్మిస్తే 18 అక్టోబర్ 1976లో కాలం చేశారు. అప్పటికి నాకు 7 నెలలు అన్నమాట. ఎక్కడ తల్లి గర్భములు. నేను డిసెంబర్లో పుట్టా 76లో. మా నాన్నగారు తాతగారి పేరు నాకు పెట్టారు. జ్ఞాపకాలంటే ప్రత్యక్ష జ్ఞాపకాలు ఏమీ లేవు, తర్వాత పుట్టాను కాబట్టి. కాకపోతే అనేక జ్ఞాపకాలు నాకు శృత పాండిత్యమే, వారి గురించిన అనేక ఘట్టాలు. సామాన్యంగా ఏంటంటే ప్రతి తెలుగు ఇంట్లో రామాయణ భారత భాగవతాలు అనేక కథలు పిల్లలకి చెప్తూనే ఉంటారు తల్లిదండ్రులు. మన హైందవ సంప్రదాయంలో తల్లిదండ్రులు ఒక అనూహ్యమైన అన్నం పెడుతూ వాకిట్లో వెన్నెల చూపిస్తూ చందమామ అని, ఒక చంద్రుని కూడా మామ అని పరిచయం చేసేంతటి ప్రతిదాన్ని ఆకళింపు చేసుకుని, ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఆకళింపు చేసుకోవటం, ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మనదిగా స్వీకరించడమే మన యొక్క భారతీయ ధర్మం, సనాతన ధర్మంగా స్ఫురిస్తుంది, గోచరిస్తుంది. అట్లా ఆకాశంలో ఎక్కడో కనబడే చంద్రుణ్ణే చందమామ అని పిల్లలకి పరిచయం చేసే అంతటి గొప్ప సంస్కృతి మనం. అట్లా ఇవన్నీ కూడా తల్లిదండ్రులు, తాతమామలు, అత్తమామలు వీళ్ళందరూ పిల్లలకి చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఆ చెప్పే రీతిలో మాకు మా ఇంట్లో విశ్వనాథ వారి గురించి అనేక విషయాలు మా అమ్మగారైన బాలవెంకట లక్ష్మి రాజేశ్వరి గారు, మా అమ్మగారు అంటే మళ్ళీ మా తాతగారికి మనవరాలు కూడా. అంటే మా నాన్నగారు మేనకోడల్నే చేసుకున్నారు. మా నాన్నగారు విశ్వనాథ పావన శాస్త్రి గారు, కీర్తిశేషులు. వారు లేరు ఇప్పుడు. చెప్తాను నేను. 2006లోనే కాలం చేశారు వారు. కానీ తర్వాత మా మాతామహులు, మా అమ్మమ్మ గారు, మాతామహ స్థానం వాళ్ళు, తర్వాత మా నాయనమ్మ గారు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు తాతగారి గురించి. మాకేమిటంటే వాటితో పాటు విశ్వనాథ వారి యొక్క అనేక ఘట్టాలు చాలా అల్లారు ముద్దుగా, తర్వాత మాకు చిలువలు పొలవలుగా చెప్పేవారు. వాళ్ళు చెప్పే రీతికో లేకపోతే అక్కడ ఉన్న విషయ ఘట్టానికో లేకపోతే రెండిటికో మేము అడిగిందే పునః అడిగి మళ్ళీ తెలుసుకుంటూ ఉండేవాడు. సరదాగా చెప్పేవాళ్ళు ఆ విషయాలన్నిటినీ చాలా రంజుగా. అలా నాకు ముఖ్యంగా తాతగారితో ఉన్న అనేక ఘట్టాలన్నమాట వీళ్ళు చెప్పినవి. మీకు బాగా జ్ఞాపకం ఉన్న ఏదైనా ఘట్టం? నాకు బాగా జ్ఞాపకం ఉన్నవంటే అన్నీ జ్ఞాపకమే. వాళ్ళు చెప్పినవన్నీ, ఎందుకంటే 1-2 సార్లు అడిగేవాళ్ళం, చాలా శ్రద్ధగా అడిగేవాళ్ళం. ఒక బాగా జ్ఞాపకం అంటే ఒక దక్షతతో ఒక బాగా ఉన్నది ఏంటంటే విశ్వనాథ వారి యొక్క సాహిత్యం మీదే మా అమ్మగారు నాన్నగారు పూర్తి జీవితము సాగించారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి 5 సంతానం, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 6 సంతానం. తర్వాత ఆయన ఉన్న కాలంలోనే మా పెదనాన్నగారు రామచంద్రుడి గారిని, ఆయన ఉపవీతుడు కాదు, అప్పుడు ఆయన చనిపోయారు కాకుండానే 14 ఏళ్ల వయసులో. మా విశ్వనాథ సత్యనారాయణ గారికి 2 భార్యలు. పెద్ద ఆవిడ వరలక్ష్మి గారు, 2వ ఆవిడ కూడా వరలక్ష్మి. ఆవిడ పేరు సూర్యకాంతమ్మ. కానీ తర్వాత వరలక్ష్మి అని వీళ్ళు అనేసరికి, సంబోధించేసరికి ఆవిడ కూడా వరలక్ష్మి అనే సంబోధింపబడింది. ఆవిడ దానికి ఇష్టంగానే ఇంకా ఆవిడ కూడా అట్లానే సంబోధింపబడ్డారు జీవితం అంతా. ఆయనకి పెద్ద భార్య అయిన వరలక్ష్మి గారికి, మా పెద్దమామ గారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు,
స్వాహాదేవి గారు, గుంటూరు స్వాహాదేవి గారు, తర్వాత పసుమర్తి సత్యవతి గారు, ఆవిడే మా అమ్మమ్మ గారు. పసుమర్తి గారి కూతుర్నే మా నాన్నగారు, అంటే రెండో భార్య అయిన వరలక్ష్మి గారితో మా నాన్నగారు పెద్ద కొడుకు ఒక ఆయన చనిపోయారు, రామచంద్ర పుత్రాన్నమాట. తర్వాత మా నాన్నగారు విశ్వనాథ పావన శాస్త్రి గారు, తర్వాత కనకదుర్గ మా మేనత్త గారికి మా నాన్నగారికి ఇచ్చారన్నమాట ఆ సత్యవతి గారి కూతురు. సాహితీ లోకంలో విశ్వనాథ వారితో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పట్లో ఉన్నవాడికి వాళ్ళ శిష్యులకి శిష్యులకి పాప అంటే బాగా తెలుస్తుంది. మీరు కోవెల సుప్రసన్నాచార్యుల వారి పుత్రులు కాబట్టి వారిని అడిగిన పాప కూతుర్ని చేసుకున్నారు అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు గారు తాతగారి వారి సమయాల్లో వీళ్ళు. ఇప్పుడు బాగా ఇందాక జ్ఞాపకం ఉన్న విషయాలు, బాగా మనస్సుకు పట్టుకున్న విషయాలు ఏంటి అంటే అనేక విషయాల్లో మనస్సుకి ఒక దీక్షగా తీసుకున్నది మటుకు విశ్వనాథ వారి సాహిత్యాన్ని ఈ జాతికి అందించాలి అనూచానంగా అనేది మా మనస్సుకు బాగా పట్టింది. మా అమ్మగారు నాన్నగారి యొక్క ధ్యేయం కూడా మరి మాకు ఎప్పుడు ప్రకటించలేదు, కానీ ఆవిడ ధ్యేయం కూడా అదేనేమో, లేకపోతే దైవ సంకల్పం అదేమో అని కూడా అనిపిస్తుంది. తాతగారు 1976లో చనిపోయారండి. చనిపోయేటప్పుడు ఆయనకి మా పెదనాన్నగారు ఏమో అచ్యుతదేవరాయలు గారు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఇక్కడ ఢిల్లీలో, ముంబైలో, లక్నోలో ఉద్యోగరీత్యా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవారు వారు. తాతగారికి ఆయన ఇంత రచన చేశాను కదా, నేను ఈ రచన అంతా ఏమైపోతుంది అనే ఒక దిగులు, ఒక చింత కొంచెం వారికి బాగా ఉండేది. ఎందుకంటే శ్రీనాథుల వారు మా నాన్నగారితో 2-3 సార్లు అన్నారు. తర్వాత మా నాన్నగారి దగ్గర ఆయన ఒక మాట కూడా తీసుకున్నట్టే. ఇంకా అది నువ్వు నాకు మాట ఇవ్వని అందరు, కానీ ఇక చెప్పినట్టే కదా తండ్రి. శ్రీనాథుల వారు ఆయన శతాధిక గ్రంథకర్త, అంటే మా నాన్నగారితో తాతగారు అన్న మాటలు. ఆయన శ్రీనాథుల వారు శతాధిక గ్రంథకర్త. ఇప్పుడు మనకి ఎన్ని లభ్యం అవుతున్నాయి గట్టిగా ఒక 10 పేర్లు చెప్పలేము మనం. కాశీఖండం, భీమఖండం, శృంగార నక్షత్రం, హరవిలాసం, ఇట్లా మనకు 10 కూడా లభ్యం లేదు. కాబట్టి ఒక కవి బతకాలి అంటే, ఒక రచయిత బతకాలి అని అంటే జాతీయందు తాను ఉన్నంతకాలం తన సాహిత్యాన్ని తాను ప్రచారం చేసుకుంటాడు. తన తదనంతరం జాతికి ఒక 25-30 ఏళ్ల పాటు దాన్ని అందిస్తే ఒకళ్ళు, తర్వాత అది నిలుస్తుంది ఇంకా అని అన్నారు. ఆ మాటనే మా అమ్మగారు మా నాన్నగారు ఆజ్ఞగా స్వీకరించి మా తాతగారి కాలం చేసేటప్పుడు నాయనగారికి 24 ఏళ్ళు, 24-25 ఏళ్ళు అంతా. ఉద్యోగాలు కూడా 24-20 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. పైగా తాతగారి సంతానంగా అప్పట్లో ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లేవు కదా, ఒక మాట ఒక రికమెండ్ చేసినా సరే వచ్చేసేవి. బట్ ఈయన చేయలేదు. ఆయన కూడా ఈయన అన్న మాటలకి దీంట్లోనే ఉన్నారు. తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అమ్మగారు నాన్నగారు తాతగారి సంపూర్ణ సాహిత్యానికి అంకితం చేస్తున్నారు. వాళ్ళ జీవితము జీవనము దాంట్లోనే సాగింది. వాళ్ళు మాకు ఇవి చెప్పేవాళ్ళు. బాగా జ్ఞాపకాలంటే ఇవి చెప్పటం ద్వారా ఇది మనం చెయ్యాలి, ఇది కూడా మనం కొనసాగించాలి, ఇది తాతగారి ఆశ, ఇది మనం చెయ్యాలి అనేది మాలో బాగా నిక్షిప్తమైపోయింది. ఇక ఎప్పుడైతే 2006లో మా నాన్నగారు, చూడండి ఒక మహా ఋషి వాక్కు ఎలా ఉంటుందో. మా నాన్నగారు కాలం చేసినప్పుడు ఆ బాధా తరంగాల్లో ఆలోచించగా నాకు తాతగారి మీద కూడా ఒక కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే, ఆయన ఇలాగ అన్నానే, ఆయన ఒక 25-30 ఏళ్ళు కనుక దీన్ని సాగిస్తే తర్వాత అది నిలుస్తుంది అన్నారు అని. ఇదే వెర్బాటం మాట. 76లో చనిపోయారు, 2006లో నాన్నగారు చనిపోయారు. 25-30 ఏళ్ళు అని ఎందుకు అన్నారు, 50 ఏళ్ళు అన్న తాతగారు ఆ రోజు అంటే బాగుంటుండేది కదా అని అనిపించింది. ఋషి వాక్కు నిలుస్తుంది అంటే తర్వాత నిలుస్తోంది. మాకు దాని మీద ఒక ఆసక్తి కలిగించారన్నమాట తల్లిదండ్రులు. అయితే మేము ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడి ఉండవచ్చు. అది చేసుకుంటున్నప్పటికీ ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని, తర్వాత తమ్ముడు అడ్వకేట్, తర్వాత తమ్ముడు చార్టెడ్ అకౌంటెంట్. నేను కంపెనీ సెక్రటరీ. 3 వేరు రంగాల్లో ఉన్నారు. మళ్ళీ సాహిత్యాన్ని మాత్రం ఎవరు విడిచిపెట్టలేదు. ఎందుకనంటే అది చెప్తాగా అదే జ్ఞాపకం. అంటే వాళ్ళు ఆ జ్ఞాపకాన్ని తెలియకుండా అంత నిక్షిప్తం చేశారు మాలో. ఇది సాగించాలి, ఇంత చేశారు ఈయన. విశ్వనాథ వారివి శతాధిక గ్రంథకర్త ఆయన, 118 పుస్తకాలు, 58 వాస్తవానికి కుక్క గొడుగులు అనే ఒక నవల
అది అప్రచురితంగా మిగిలిపోయింది. కొన్ని భాగాలే దొరికాయి. ఎందుకంటే తాతగారి ఆఖరి నవల కింద మనం దాన్ని తీసుకోవచ్చు. ఆఖరి నవల నందిగ్రామ రాజ్యం. అవును. ఒక గొడుగు కొంచెం ముందు దాన్ని పబ్లిష్ అవుతోంది. అది ఇప్పుడు 77 దివిసీమ ప్రాంతాల్లో. తాతగారు ఏంటంటే ఆయన రాసేసి ఇచ్చేసేవారు. ఒక పత్రికకి ఇచ్చేయడం, ఒక కాపీ పెట్టుకోవడం, అది ఇంకొకటి లేదు. ఆయన రాసింది చూడటం లేదు, ఆయన రాసింది అట్టే పెట్టుకోవటం లేదు. సేకరణ అంతా మీరు పత్రికల నుంచి మళ్ళీ సంపాదించిన సేకరణ అంతా కొన్ని చాలా భాగం మా నాన్నగారు పత్రికల నుంచి, తర్వాత కాపీ రైట్స్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ చాలా కష్టపడి సేకరించడం జరిగింది. అదొక పెద్ద కథ. ఈయన నా సాహిత్యాన్ని చూడాలి అని అన్నారు. కానీ వీరి కాలం చేసేటప్పటికి చాలా భాగాలు, చాలా పుస్తకాలు అంటే నవలలు అవన్నీ మా దగ్గరే ఉన్నాయి కాపీ రైట్స్. నవలా విభాగం చాలా భాగం మా దగ్గర లేవు, దాదాపు సగం లేవు. వాటన్నిటినీ మళ్ళీ నాన్నగారు సేకరించి ఎంతో కృషి చేశారు. ఎందుకంటే పురాణ గ్రంథమాల అని ఉమా పబ్లిషర్స్ దగ్గర ఉండేది. కాశ్మీర రాజవంశ నవలలు, నేపాళ రాజవంశ నవలలు ఎంఎస్కో వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర తీసుకుని అలా విడివిడిన కడిమి చెట్టు దగ్గర ఒకళ్ళ దగ్గర చాలామంది. కడిమి చెట్టు నవల అయితే ఎవరికైతే తాతగారు కాపీ రైట్స్ ఇచ్చారో, తర్వాత నాన్నగారు వీటన్నిటిని ఒక కొలువుకు చేర్చాలి అనే ఒక ప్రయత్నంలో వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కాపీ రైట్ అయితే హక్కుదారుడు ఆయన ఉంది కాబట్టి పత్రం రిలీవ్ చేసి ఇచ్చేశారు. కానీ ఎవరితో చేశారు, బట్ పుస్తకం లేదు. పుస్తకం మా దగ్గర లేదు. ఆయనకి పరమశిష్యులైన వాళ్ళందరి దగ్గర అడిగినా సరే వాళ్ళ దగ్గర కూడా అలభ్యంగా ఉంది. పుస్తకం ఏముంది, ఉండొచ్చు వాళ్ళ దగ్గర, ఎవరు అడుగుతారు తీసుకెళ్తారు, మళ్ళీ ఇవ్వరు కదా. సో అట్లా అందరి దగ్గర కూడా విచారించినా దొరకల. మొత్తానికి చాలా లైబ్రరీలో చూస్తే దొరికింది. సో ప్రస్తుతానికి మా దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి వచ్చేయటం కూడా జరిగింది. అవును. వాటన్నింటి ప్రూఫ్లు కూడా మా నాన్నగారు 2006లోనే చూశారు, నవలా విభాగం అంతా. తర్వాత మేము పునఃముద్రణ చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు విశ్వనాథ ప్రచురణలతో అయ్యా, విశ్వనాథ ప్రచురణల ద్వారా కవిత్వం మళ్ళీ రీప్రింట్ ఎందుకు చేయట్లేదు? కవిత్వం కూడా అవుతోంది కదా, ముద్రణ అవుతోంది. ఏంటంటే నవలలే ఎక్కువగా, నవలలకి ఎక్కువ ప్రాచుర్యం ఉంది కాబట్టి బాగా మీకు కనపడుతుంది. పద్యకావ్యాల విభాగం అంతా ఉంది. తర్వాత రామాయణ కల్పవృక్షం లభ్యంగానే ఉంది. ఇప్పుడు రామాయణ కల్పవృక్షానికి ప్రతిపదార్థ తాత్పర్య సహిత వ్యాఖ్యానం కూడా తయారవుతోంది. ప్రస్తుతం బాలకాండ ప్రణాళిక నడుస్తోంది. బాలకాండలో 5 ఖండాలు ఉంటాయి, అందులో ఒక 4 ఖండాలు అయిపోయినా ఇంకొక ఖండం నడుస్తోంది. ఒక పండిత వర్గం దానికి నియమించాము, ఇంకో ఖండం నడుస్తోంది. అది అవ్వగానే సుమారుగా ఈ 2024 చివరిలో బాలకాండకి వ్యాఖ్యాన రూపంలో గ్రంథాలు వస్తాయి. అదేవిధంగా మిగతా మిగతా కాండాలకు కూడా వస్తాయి. పద్యకావ్యాలన్నీ లభ్యంగా ఉన్నాయి, విమర్శలు లభ్యంగా ఉన్నాయి, నవలలు లభ్యంగానే ఉంటున్నాయి. ఇప్పుడు విశ్వనాథ వారి సాహిత్యంతో మీకు ఏ రకమైన అవగాహన, ఎంత చదివారు, ఏమిటి దాని? అయ్యో, సాహిత్యంతో ఎంత అంటే జీవితమే ఆయన సాహిత్యము. చిన్నప్పటి నుంచి చదివింది అదే. ఈ మాత్రం బుర్రలో కూర్చుందంటే ఆ సాహిత్యం యొక్క ప్రసాదమే. 1000 పడగలు అనేక మార్లు చదివా. ఇప్పుడు 1000 పడగలు అచ్చు వేసే ముద్రను కూడా ప్రూఫ్ మొత్తం నేనే చూసింది. దానికి కూడా విచిత్రంగా ఒక ఆలోచన వచ్చింది ప్రూఫ్ చూస్తున్నప్పుడు. తాతగారు 1000 పడగలు 29 రోజుల్లో రాశారు. అది జగత్ ప్రసిద్ధమైన విషయమే. తాతయ్య గారు చెప్తూ ఉంటుంటే మా చిన్న తాతగారు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు లిపిబద్ధం చేశారు 1934 ప్రాంతంలో 29 రోజులు. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ 29 రోజుల్లో కూడా మధ్యలో ఏమైందంటే యథార్థానికి 27 రోజులే అని చెప్పాలి. ఎందుకనంటే 29 రోజులు మనకి పుస్తకంలో మొదల నుంచి చివరి వరకు కనపడుతుంది, కానీ రియల్ గా వాళ్ళు కూర్చున్నది 27 రోజులు. ఎందుకంటే ఈయన చెప్తూ ఉంటే ఆయన రాస్తున్నప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రాస్తూ ఉంటే కొంత సాగిన తర్వాత విశ్వనాథ వెంకటేశ్వర్లు గారికి ఎదుగో చిరెత్తుకొచ్చింది. ఏం చెప్తున్నావు నువ్వు, మన కొంపల్లో జరిగిన విషయాలే చెప్తున్నావు కదా అని అన్నట్టు. అనగానే ఈయన ఆగిపోయారు. ఆగి సరే నువ్వు రాయి, ఇద్దరు పేర్లు పెడదాం అని తమ్ముడుతాను. ఓ 2 రోజులు నడిచింది, గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ కలిసినప్పుడు లేదులే నువ్వే చెప్పు అనుకున్నాను కానీ అవ్వట్లేదని మా చిన్నతాత గారు అన్న. తర్వాత సాగి అంటే 27 రోజులే. ఎప్పుడైనా కవి తాను దర్శించినవే చెప్పగలరు,
దానిలో ఉన్న నిశితమైన అంశాలు, తర్వాత మానసిక అంశాలు, అనేక అంశాలని దాని నుంచి అవి అటు ఇటు చేయగలరు ఆయన శక్తితో, ప్రతిభాశక్తితో, ఊహాశక్తితో. అట్లా ఇంట్లో విషయాలే చెప్తున్నట్టు అనిపించినప్పటికీ మహా విషయాలు దాంట్లో అనేవి నిగుడీకృతమై ఉన్నాయి. ఒక 3 తరాల తెలుగు జనజీవితం అంతా కనిపిస్తుంది కంప్లీట్గా వేయపడగలదు. అది అద్భుతమైన గ్రంథం. భవిష్య పురాణం అనుకోవచ్చు, లేదా మన ఈ కలియుగంలో భారతం అనుకోవచ్చు, ఇతిహాసం. తర్వాత 19-20వ శతాబ్దాల మధ్య సంధికాలం ఎలా ఉంది అనుకోవచ్చు. ఇవాళకి కూడా కరెంట్ టైమ్స్ లో కూడా మనం ఆలోచిస్తున్న, ఇబ్బంది పడుతున్న అనేక అంశాలు అందులో మనకి తెలుస్తాయి. ఎందుకు మీకు మేఘం వటవృక్షం అంశం ఒకటి ఉంటుంది అందులో, అది మీరు ఆదివటము ఇది ఎప్పుడు రాశారండి? 1934లో రాశారు. ఈ ఎన్వైరాన్మెంటల్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఈ కన్వెన్షన్స్ అన్ని మనకి ఎప్పుడు వచ్చాయి? 60లో మొదలైనవి. అంటే ఈయన ఎంత ముందు నుంచి దర్శించారు చూడండి. దాన్ని 25-30 ఏళ్ల ముందే ఈయన దర్శనం దానికి జరిగింది. ఈయన ఏదో ఛాందసవాది, ప్రాచీనవాది, పాత చింతకాయ పచ్చడి అనడానికి వీలు లేదు. అంటే అది ఎప్పుడో తర్వాత వచ్చే చింతకాయ, వీళ్ళకి తెలియక పాత చింతకాయ అన్నారు తప్ప, అది తర్వాత తరాలకు వచ్చే చింతకాయ, అది ఫ్రెష్ చింతకాయ. దానికి ఏం పేరు పెట్టాలో తెలియక పాత చింతకాయ అన్నారు. ఇప్పుడు మీరు ఏకవీర ఉంది, ఏకవీర నవల ఎంత సైకో అనలిటికల్ గా ఉంటుంది. అవును. తర్వాత ఆయన నవలలు అన్నీ ఉన్నాయి. ఈ నవల అసలు రామాయణం చూస్తే ఎంత ఊహ అండి. అది నా తెలుగువాడి రామాయణం అని అన్నారు ఆయన. ఈ తెలుగువాడి నుడికారాలు, సామెతలు, వాళ్ళ తినుబండారాలు, ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు, నానోళ్ళు అన్నిటిని నిక్షిప్తం చేసి పూర్తిగా తెలుగువాడు అనేవాడు ఎవడు లేకపోయినా తెలుగుని తెలుసుకోవాలంటే విశ్వనాథ్ వారి రామాయణం చూసి కూడా మొత్తం తెలుగుతనం ఇలా ఉందా అని చెప్పి తెలుసుకోవచ్చు. అంత ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగుని అందులో నిక్షిప్తం చేశారు ఆయన విశ్వనాథ్ గారు, ఆచార సంప్రదాయ వ్యవహారాలు. ఇట్లా మీరు ఇక నవలల్లోకి వస్తే అనేక సబ్జెక్టుల నవలల్లో అనేక జానర్స్ ఉంటాయి. అనేక జానర్లు. ఇప్పుడు ఆహా ఊహు ఉంది, అది యానిమేటెడ్ పిల్లలు సైతం చక్కగా చదవచ్చు. కడిమి చెట్టు ఒకటి. తర్వాత కాకపోతే ఒక విశేషం ఏంటంటేనండి, ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి 1921లో నవల. అంతకుముందు కావ్యం అంటే ధన్య కైలాసం ఆయన మొట్టమొదటి రచన. నవల 1921లో అంతరాత్మ. 76లో చిట్ట చివరి నవల వారు రాసింది నందిగ్రామరాజు. మీకు ఆ నవల చదివిన ఈ నవల చదివిన ఒక 55 ఏళ్ల కాలంలో ఎక్కడ ఆయన రచనలో మార్పు ఉండదు. అప్పటి స్థాయి ఎంత ఉందో ఇప్పటికి కూడా అదే స్థాయి ఉంటుంది. కాబట్టి ఇక సరస్వతి అంశాన్ని అనాల్సింది వారిని. అవును. ఎక్కడ పరిణతి చెంది అప్పటికంటే ఇప్పుడు మెచ్యూర్డ్గా ఉంది అనే మాట మనం అనుకోలేము. వారి సాహిత్యం మొదట్లో చదివిన, వారి యొక్క ఆఖరి రచనలు చదివిన అందరు కూడా అదే భావిస్తారు. ఆయన యొక్క శిష్యులు కానివ్వండి, ఆయన పఠికులు కానీ. తర్వాత మీకు ఈ ముఖ్యంగా ఆయన జీవిత ధ్యేయం ఏంటంటే రామాయణ కల్పవృక్షం రాయాలి. ఈ రామాయణ కల్పవృక్షం రాయడానికి ఆయనకి 30 ఏళ్ళు పట్టింది. 1932లో మొదలు పెడితే 61-62 ప్రాంతానికి అయింది. ఒకసారి చమత్కారంగా విలేకరులు అడిగారట, అయ్యా అంతటి 1000 పడగల ఉద్గ్రంథం మీరు 29 రోజుల్లో రాశారు అని వినికిడి, రామాయణం ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందండి అని అంటే ఆయన చమత్కారమైన సమాధానం చెప్పారు. అది రామచంద్ర ప్రభు రాసుకున్నారు, నేను రాసుంటే 4 నెలల్లో రాసి పారేసేవాడిని, అతను అన్ని రోజులు పట్టి ఉండొచ్చు అన్నేళ్ళు అని ఆయన అన్నట్ట. కాకపోతే ఆయన యొక్క జీవిత లక్ష్యమే అది. ఎందుకంటే తండ్రికి ఆయన చేసిన ప్రతిజ్ఞ. విశ్వనాథ్ వారు అనేక రచనలు అవి రాస్తూ ఉంటే తండ్రి మా ముత్తాత గారు అయిన శోభనాద్రి గారు అనేవాళ్ళట, ఏమిటి ఇవన్నీ రాస్తున్నావు, పిచ్చి కథలన్నీ, పిచ్చి పాటలు, పిచ్చి కవిత్వాలు రాస్తే రామచంద్రుని కథ రాయాలి అన్నప్పుడు వృధాయాసము కాక కట్టు కథ లైహికమా పరమాయటంచు తా చేసిన ఆజ్ఞ, తండ్రి చేసిన ఆజ్ఞ అని తండ్రి చేసిన ఆజ్ఞ ఆయన ఒక పద్యం ఉంటుంది. ఆయన రామాయణం ఆయనకి బాగా. అప్పుడే తండ్రితో వారితో అన్నట్టు, సరే నేను నాన్న నువ్వు అన్నావు కాబట్టి నేను రామాయణం రాస్తాను, కానీ
నాకు ఇవన్నీ కూడా దానికి నేను ఒక హోంవర్క్గా ఒక ప్రాక్టీస్గా ఇవన్నీ రాసుకోవాలి. ఇవి నేను రచిస్తుంటే నువ్వు ఆక్షేపణ పెట్టకూడదు అని కూడా తండ్రి మాట తీసుకుని ఆయన అన్నారు. అట్లా 1 ఏళ్ళ పాటు రాసి మనకి రామాయణంలో అద్భుతంగా చాలా కనపడుతుంది. దాంట్లో నందిగామ మన విశ్వనాథ వారి గ్రామం నందమూరు గ్రామం శివాలయం ఉన్నాం కదా మనం. విజయవాడ విశ్వనాథ వారి ఇల్లు తాతగారి కట్టించిన ఇల్లు 1955. ఇక్కడ నుంచి మనకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో నందమూరు ఉంటుంది. కృష్ణా జిల్లానే ఉంగుటూరు మండలం. ఆయన పుట్టింది అక్కడే తాతగారు జననం అక్కడే. తర్వాత బందర్లో చదువుకున్నారు, బందర్లో పనిచేశారు, తర్వాత గుంటూరులో పనిచేశారు. తర్వాత విజయవాడలో 1943లో ఇక్కడ SRRCVR కాలేజీ పెట్టారు. పెట్టినప్పుడు వీరిని తీసుకున్నారు. అంటే 43 అంటే అప్పటికే తాతగారికి 48 ఏళ్ళు, 50 ఏళ్ళు వస్తున్నాయి. తర్వాత కరీంనగర్కి వచ్చారు. తర్వాత ఇక్కడ 43 నుంచి 58 వరకు ఉన్నారు. ఆ 58లోనే అప్పుడే ఆ ముందు కొంచెం రిటైర్ అయ్యారు. ఇందాక చెప్పాను కదా రామచంద్రుడు పెదనాన్నగారు అని, ఆయన కాలం చేశారు అప్పుడు 58 ఆ ప్రాంతం చేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. చాలా బాధపడుతూ ఉంటే వీరి శిష్యులు ముఖ్యంగా ప్రధానంగా జువాడి గౌతమరావు గారు, కరీంనగర్ నివాసులు వారు, ఈయనంటే ఇంకా ఆయనకి భయం అంతే. ఇట్లానే ఇంకా కొంతమంది కలిసి తప్పకుండా ఈయన ఇట్లా వదలకూడదు, ఈయన్ని చాలా అంటే 14 ఏళ్ళు వచ్చిన కొడుకు పోయేసరికి ఆ తండ్రి బాధ ఇంకా వర్ణనాతీతంగా ఉంటుంది. ఈయన్ని కొంచెం ప్లేస్ చేంజ్ చేయాలి, దృష్టి చేంజ్ చేయాలి అని చెప్పి కరీంనగర్కి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ కూడా SRR కాలేజీ. అవును, అక్కడ SRR కాలేజీ. అందులో ఒక 4 ఏళ్ళు పనిచేశారు. 58 నుంచి 62 వరకు ఉన్నారు. ఈయన 57 నవలల్లో దాదాపు ఒక 20 నవలలు అక్కడే రచన సాగింది కరీంనగర్ లో. మోయితుమ్మెద అక్కడ, ఎందుకంటే మోయితుమ్మెద, తర్వాత కాశ్మీర రాజవంశ నవలలు, నేపాళ రాజవంశ నవలలు అవన్నీ అక్కడే సాగి చాలా నవలలు. ఎందుకంటే ఈయన తీసుకువెళ్ళిన పర్పస్సే ఈయన ఇబ్బంది పడకూడదు, ఈ మానసిక ఒత్తిడికి గురవకూడదు, ఈ డిప్రెషన్లో ఈయన ఉండకూడదు అనే ధ్యేయంతో వాళ్ళు తీసుకువెళ్ళారు. కాబట్టి ఈయన్ని ఫుల్లీ ఆక్యుపై చేశారు అక్కడ శిష్యులు. ఎక్కడ అసలు ఈయన దీని నుంచి సడలడానికి వీలు లేకుండా మొత్తం దృష్టి అంతా సాహిత్యం మీద పెట్టాలి అనే ఒక దాంతో తీసుకువెళ్ళారు. కాబట్టి అక్కడ ఎక్కువ సాధ్యపడింది, చాలా రచన చేశారు అక్కడ. తర్వాత పురాణవేర గంధమాల్లో కూడా కొన్ని నవలలు అక్కడే రాయటం జరిగింది. జువాడి గౌతమరావు గారు లేఖకులుగా ఉండేవాడు, తాతగారు రాస్తూ ఉంటే. పేరాల భరత్ శర్మ గారు జయంతి పత్రిక కూడా అక్కడే ప్రారంభించారు. అప్పట్లో కొంతకాలం నడిచింది అది. అట్లా మంచి రచన సాగింది మనకి. తర్వాత ఇంకా 62 ఆ ప్రాంతం 63లో వచ్చారు మళ్ళీ పెద్దవాళ్ళు. ఈ ఇల్లు 1955లో కట్టించారు. స్థలం 1943లోనే తీసుకున్నారు. ఈ స్థలం తీసుకున్నది కూడా 1000 పడగలు రాసినప్పుడు బహుమతి వచ్చింది, దాంతోనే ఈ స్థలం తీసుకున్నారు అప్పట్లో. తర్వాత ఇక్కడ కాలేజీ పెట్టడంతో ఇక్కడ కాలేజీకి వెళ్ళి రావటం, ఇంకా ఇక్కడ ఇల్లు కట్టి ప్రారంభమైంది. అది విశేషాంశాలు. సరిగ్గా 1000 పడగలు రాసి 90 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి 32 అంటే 92 అంటే 92 సంవత్సరాలు పడగలు రాసి. అది ఇప్పటికి కూడా బాగా, ఇప్పటికి ఎన్ని ప్రచురణలు అయింది? ఇప్పటికి 38 ప్రచురణలు అయిందండి. 1000-2000 ప్రతులు వేస్తూనే ఉంటాము. 1,00,000 పైన పోయింటింగ్, 1,00,000 పైన చదువరులు ఉన్నారు. ఎందుకంటే మనకి ఆంధ్రపత్రికలో 2 సార్లు ధారావాహికగా వచ్చింది. పుస్తకం రూపంలో ఒక 40,000 పుస్తకాలు ఇప్పటికీ మనకి అమ్ముడైన ఆంధ్రపత్రికలో చదివిన వాళ్ళు ఆ ధారావాహిక సర్క్యులేషన్ కూడా మనం తీసుకోవాలి. తీసుకుంటే 1,00,000 పైచలకే జరిగినట్టుగా భావించాలి. తర్వాత అనేక భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయింది. తర్వాత దూరదర్శన్లో కూడా మనకి శాస్త్ర పండితులు సీరియల్ అయింది.
నాన్నగారు కూడా పులిముగ్గు నవల ఆ, మళ్ళీ ఆయనకు కొంచెం అది సరళీకృతం చేశారండి. పులిముగ్గు అదే పులిముగ్గు, నవలనా? అదే నవల. ఆ, పులిమురుగ్గు పులిముగ్గు ముగ్గు. అట్లా. సో అన్నిటినీ కొంచెం సరళీకృతం చేశారు. తర్వాత నాన్నగారు అన్నారు చేద్దాము కొన్ని అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వెయ్యి పడగలు చెయ్యాలని అనుకున్నారా? 1000 పడగల మటుకు చేయాలి అని అనుకోలేదండి. ఆ. ఎందుకంటే చేయడానికి ప్రయత్నించారని. లేదు 1000 పడగలకి అనుకోలేదు. కొన్ని చేద్దామని అనుకున్నారు. 1000 పడగలని మటుకు ఇప్పటికీ మాకు కూడా చేయాలి అని లేదు, చేయించాలి అని కూడా అది అట్లాగే ఉండాలి. ఎందుకంటే అది క్లాసిక్ అదే విధంగా ఉండాలి. అవును. చదివేవాడికి వానికి సౌలభ్యం కోసం మనం దాని స్థాయిని తగ్గించవలసిన అవసరం లేదు. ఈ చదువరే దాని స్థాయికి వెళ్ళాలి అనేది మా ఆశయం. వారు కూడా అదే మాట అన్నారు కదా. తర్వాత రామాయణానికి కూడా వ్యాఖ్యానం చెయ్యాలి అని ఆయన్ని ప్రతిపాదన ఆయన ముందే తీసుకొచ్చినప్పటికీ ఆయన ఒక కవి రచించిన కవి చేత వ్యాఖ్యానం రాయించడం కంటే ఉన్నంత దౌర్భాగ్య స్థితి ఇంకోట్లేదు. కాకపోతే చాలా మంది అడుగుతున్నారని అందులో రహస్యాలు చెప్తాను అని చెప్పి కల్పవృక్ష రహస్యాలు అని చెప్పి ఒక చిన్న పుస్తకం ఆయన బాల అయోధ్య కాండల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కవర్ చేసుకుంటూ కొంత చిన్న గ్రంథం ఒకటి 100-120 పేజీలు చిన్న బుక్ చేయటం జరిగింది. బాల అయోధ్య కాండాలు మిగతావి చేయలేదు. తర్వాత అవుతుందేమో జగత్తులో అని అన్నారు. సృష్టిలో జరుగుతుంది, అనేక వ్యాఖ్యానాలు వస్తాయి. ఎందుకంటే కవి నిక్షిప్తంగా కవి ఏది డైరెక్ట్గా చెప్పరు, అది కవితా లక్షణమే కాదు. ఒక ఉపమానంతో ఒక శైలితో గౌనంగా చెప్తారు, దాన్ని అర్థం చేసుకోవాలి పాఠకుడు. అదే కవే విప్పేస్తే ఇంకేముంది అందులో, రసమేముంది అవును అని చెప్పి ఆయన అది చేయలేదు. ఎవరికి వారి తనదైన అనుభూతి తనదిగా అని వరల లేర రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదెన్నాళ్లుగా తన రుచి బ్రతుకులు తనవిగాను చేసిన సంసారమే సేవిచున్నది తనదైన అనుభూతి తనదిగాను తలచిన రామునే తలచదను నేను నా భక్తి రచనలు నావిగాను కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు ప్రాగ్వి పశ్చిన్నతము కన్నా రసము 1000 రెట్లు గొప్పది నవకదాదుతని నుంచి అని ఆయన పద్యం అది. కాబట్టి ముఖ్యంగా ఆయన యొక్క జీవిత ధ్యేయం రామాయణ కల్పవృక్షం పూర్తి చేయాలి అని సంకల్పించారు, అది పూర్తి చేశారు, చేయటం జరిగింది. బాగుంది. మీ నాన్నగారి గురించి నాకు చెప్పండి. మా నాన్నగారు పావన శాస్త్రి గారి గురించి చెప్పాలి అని అంటే తాతగారే నాన్నగారు ఇక తాతగారిని మించి లేదు. ఆయన ఎప్పుడు ఏది తలచినా ఇక తాతగారి గురించే, ఆయన జీవితంలో చేసిన ప్రతి పని తాతగారి గురించి తప్ప ఆయన చేసింది ఇంకోటి లేదనే చెప్పాలంటే. ఆ రాముడికి ఆ హనుమంతుడు వారు ఎంత భక్తుడో ఈ సత్యనారాయణుడికి ఈ హనుమంతుడు ఈ పావని అంత భక్తుడు, ఆయన కోసం పుట్టిన జీవి అంత. ఇప్పుడు విశ్వనాథ పబ్లికేషన్స్, ఇప్పుడు శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని సాగుతోందండి. మా ముగ్గురు అన్నదమ్ములు మేము చేస్తున్నాం అది. దాంట్లో విశ్వనాథ వారి రచనలు మొత్తం ముద్రించడం జరుగుతుంది. అది హైదరాబాద్లో ఆఫీసు, విజయవాడలో ఆఫీసు ఉంది. తర్వాత ఈ విశ్వనాథ పబ్లికేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా విశ్వనాథ వారి రచనల్ని కూడా మీడియాలోకి తీసుకువెళ్ళాలి. కొంత ఈ సినిమా మాధ్యమంలో అంటే ఇప్పుడు ఓటీటీలు, వెబ్ సిరీస్లు ముఖంగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఆడియో బుక్స్ కూడా చెయ్యాలి అని ఆ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యానం కూడా చెప్పడం, తర్వాత విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షానికి కూడా ఒక ఆడియో వ్యాఖ్యానాలుగా పండితుల చేత చేయించి 10 మంది వినేటట్టు చేయాలి. ప్రవాసాంధ్రులకి, ఆంధ్రులకి, తర్వాత మన తెలుగు వారికి అందరికీ అందించాలి ఆయన సాహిత్యాన్ని అనే ఒక దృక్పథంతోనే లక్ష్యంతో విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాన్ని కొనసాగించుకుంటూ. పీడిఎఫ్ బుక్స్ ఆన్లైన్లోకి వచ్చే వాటిని అరికట్టడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చాలా వరకు పీడిఎఫ్ బుక్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ పెట్టేస్తున్నారండి, ఆన్లైన్ లో. ఎందుకంటే అసలు కాపీరైట్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి, దాని గురించి చాలా మందికి అసలు అవగాహన లేదు. ఆ కాపీరైట్ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అని అంటే, ఒక కవి, ఒక రచయిత వారున్న కాలంలో వారిది దాని యొక్క హక్కు, వారు కాలం చేసినప్పటి నుంచి 60 ఏళ్ల పాటు కూడా ఆ హక్కు వాళ్ళ యొక్క
ఆయన యొక్క రచయిత యొక్క లీగల్ హెయిర్స్కి లీగల్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది అనేది ఆ చట్టం చెప్తుంది. అది తెలియక చాలామంది పుస్తకాలని పెట్టేస్తున్నారు. అందుకని ఒక హక్కు, ఒక కాపీరైట్ చట్టం ఉంది కాబట్టి దాన్ని మేము చెప్పి తీస్తున్నాము, అట్లా పెట్టద్దు అని చెప్పి అందరికీ విషయం చెప్పడం జరుగుతోంది. అది చట్టమే లేదనుకోండి, ఏ ఇబ్బంది లేదు. అది చాలామందికి తెలియక పెడుతున్నారు. కొంతమంది తెలిసి కూడా పెట్టేవాళ్ళు చేస్తున్నారు సాహసించి, వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా. బట్ వీఆర్ సెండింగ్ ఒక నోటీస్ చెప్తున్నాము, వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం, ఇది తీయండి అని అంటున్నాం. ఎందుకంటే మనం పబ్లికేషన్ చేస్తున్నాము, అచ్చు వేస్తున్నాం కదా. సో అది అచ్చు వేస్తున్నారు, కానీ డిజిటల్ కాపీలను కాపాడలేకపోతున్నారు. అవి బయటకు అట్లాగే వస్తున్నాయి. డిజిటల్ ఈ బుక్స్ రూపంలో కొంత వస్తున్నాయి. దానికి మాకు సమాచారం తెలిసినంత మేర అలా వచ్చినవి తొలగించడం చేస్తున్నాము. ఎందుకంటే లభ్యం అవుతున్నాయి కాబట్టి తీసుకోవచ్చు. అవునవును, అది మా ఆలోచన. మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రమునే తలచెదను నా భక్తి రచనలు నవిగాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు తొమ్మది అయిన పాళ్ళు ప్రాగ్వి పశ్చిన్మతంబు కన్న రసము వేరెట్లు గొప్పది నవకథాధృతిని మించి ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బమతీరు స్వామి శాపాకృతి కన్నులందు ప్రభు కృపాకృతి కైసికమందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమూళి ధర్మాకృతి కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి. ఇది ఒకసారి నేను విశ్వనాథ వారి యొక్క రచనలు కష్టం అంటారండి, అర్థం కావంటారు అనే దానికి కూడా రామాయణ కల్పవృక్షంలోనే ఇలా పద్యాలు అంటే చదవక వారి మీద ఒక ఈ నోషన్ ఏంటంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఇది పుట్టించారా పుట్టిందో అనేది మనకి పుట్టించిందే అని కింద భావించాలి. ఇప్పుడైతే ఆ సమస్య లేదులేండి, ఎందుకంటే చదివే వాళ్ళే సెలెక్టివ్ అయిపోయారు. ఆ గౌరవం లేదు, చదివే వాళ్ళు మటుకు చాలా గట్టిగా చదువుతున్నారు ఈ కాలం. ఎందుకంటే మొన్న నేను ఆశ్చర్యపోయాను, ప్రతి సంవత్సరం మేము విజయవాడ హైదరాబాద్ లో పుస్తకాల ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా తాతగారి స్టాల్ ఒకటి పెడతాం మేము ప్రతి ఏడాది. పెట్టినప్పుడు ఒక ఆయన ఎవరి పుస్తకం తీసుకున్నా పేరు రాసుకుంటాం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం, కొంచెం మాట్లాడితే ఏం చేస్తుంటారు, ఏం సహజంగా అడుగుతాం కదా పరిచయం కోసం. అడిగినప్పుడు మొన్న ఒక ఆయన ఒక పుస్తకం తీసుకున్నారు, తీసుకుంటే పేరు రాసుకున్నాం, నెంబర్ రాసుకుని అలా మాటల్లో చాలా గురువులండి మహానుభావులండి అని అంటుంటే మీరు ఏం చేస్తుంటారు అవన్నీ ఆ మాటల్లో ఆటో డ్రైవర్ ఆయన. అంటే మరి ఒక ఎలైట్ గ్రూపే చదువుతారా, ఒక చదువుకున్న గ్రూపే చదువుతారా, ఎడ్యుకేటెడ్ చదువుతారా అనడానికి వీళ్ళు. అంటే ఆటో డ్రైవర్ అనేది మాత్రం తక్కువగా భావించక్కర్లేదు. ఓ 10వ క్లాస్ చదువుకోవచ్చు, పోనీ 10వ క్లాస్ చదివారా అని. మరి ఎందుకు చదువుతున్నారు? మరి ఓన్లీ ఈయన అర్థం కాకపోతే చదవరు కదా. ఆయన చెప్పారు నాతో, అతను నేను అడిగాను మరి ఇది చదవాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. అడిగితే ఈ మధ్య ఒక చోట ఎక్కడ దొరికితే చిలేలు కట్ట పుస్తకం చదివానండి వీరిది, నాకు చాలా బాగా అనిపించింది, చదవాలని నాకు విన్నాను. నేను 2-3 చెప్తాను, వేపడగలు కొనుక్కున్నారు, కొనుక్కుని మరి చదువుతున్నారుగా. అలానే ఒక చిన్న పిల్లవాడు 11 ఏళ్ల పిల్లవాడు పుస్తకం తీసుకుంటూ వేపడగలు తీసుకుందామని స్క్రోల్ చేస్తున్నాడు, పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతున్నాడు స్టాల్ దగ్గర. వాళ్ళ తండ్రి చేయి పట్టుకుని భుజం పట్టుకుని రెక్క పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. దా అక్కర్లేదు నీకు, దా నీకు అర్థం కాదు అని. తండ్రి లేదు లేదు నాకు అర్థం అవుతుంది, మా టీచర్ చెప్పారు, నేను ఈ పుస్తకం కొనుక్కుంటా, నాకు అర్థం కాకపోతే మా టీచర్ చేత చెప్పించుకుంటానని పట్టుబట్టి 11 ఏళ్ల కుర్రవాడు వారి తండ్రి చేత కొనిపించారు. అందుకని విశ్వనాథ వారు ఆయన అలా చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి తప్ప ఆయన అర్థం కాదు అనే ఒక అభిప్రాయం తీసుకొచ్చినప్పటికీ, అర్థం కాదు అని అంటే వీడికి అర్థం కావట్లేదు, అర్థం కావడానికి ప్రయత్నం చేయాలి.
అట్లానే చాలా హాస్యంగా ఉంటుంది మనకి వింటే ఇది. అర్థం కారు ఆ పదాలు ఎలా అండి మాకు తెలియటం అని ఒక ఆవిడ ఉన్నారు పుస్తకాల షాపుల్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు. అంటే నిఘంటు చూడండి అమ్మ తెలుస్తుంది, నిఘంటు ఏంటి అని అంటుంది. ఇది ఏం చెప్తాను, నాకు నవ్వు వచ్చింది, నవ్వాలో ఏం చేయాలో తెలియక. నిఘంటు అంటే డిక్షనరీ తెలుగులో. డిక్షనరీ ఉంటుందా అండి తెలుగులో? ఆ స్థాయిలో ఉన్నారు మన వాళ్ళు. చెప్పక నేను విమర్శించడం కాదు, మన వాళ్ళని మనం ఎందుకు విమర్శించుకోవడం, తెలియక చెప్పక ఎవరు ఆ సందిగ్ధ స్థితిలో ఉన్నారు. చదవాలి అని జిజ్ఞాసు అందరికీ ఉంటుంది. మన దాన్ని మనం ఎప్పుడు మన ఉనికిని మనం పోగొట్టుకోవడానికి ఎవరు సాహసం చేయరు, ఎవరు దానికి దారి తీయరు. కొంచెం అందించాలి. అదే మీకు విపడలో ఒక మాట ఉంటుంది, ఈ జాతి చెప్పక చెడింది అని అంటారు. అంటే చెప్పాలి, చెప్తే గనక మన వాళ్ళు చేస్తారు. తెలుగు వాళ్ళ కంట చెప్పింది చేయటంలో ఉన్న మహాను ఘటికులు ఇంకోళ్ళు ఎవరు లేరు అనేది కూడా నా యొక్క ఆలోచన. తెలుగు వాళ్ళు అంత గట్టి వాళ్ళు, పట్టుబట్టారు అంటే మడం వెనక్కి తిప్పటం లేదు తెలుగు వాళ్ళు. ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్తూ ఇట్లానే అసలు ఈయన అర్థం కారా అర్థం అవుతారా అనేది ఒకసారి నేను ఒక షాపులో ఉన్నప్పుడు ఒక కిరాణా కొట్లో పచారీ సామాన్లు పెడుతున్నారు. నెమ్మదిగా ఒక పద్యం చదువుతూ ఉంటే పరిచయమైన కిరాణా కొట్టే ప్రభువేనిపై గాలిపై వచ్చిన తనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే ప్రభు కాళిసవ్వడి ప్రాంతమైనంతనే శిలకొకదానికి చెవులు కలిగే ప్రభువేని నెత్తావి పరిమళించినతోన అశ్వంబు ఘ్రానేంద్రియంబు చెందే ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చిరాతికి కనులు కలిగే ఆ ప్రభుండె వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధినుపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతోచే అని ఇంత వాయిస్ లో కాదు, సన్నగా అలా నేను వినపడేటట్టుగా అనుకుంటున్నాను. ఆయన పచారి కోట్ల కట్టెలో అనుకుంటుంటే ఆ పచారి కోట్ల ఆయనే ఆ ఓనరు, ఇది ఎక్కడదండి పద్యం, ఇది రామాయణం అంటున్నారు, రామాయణంలో కదా, దేని గురించి అని అన్నాడు. మీరే చెప్పండి. శబరి అహల్య అన్నాడు. శబరు అహల్య అహల్య అంటే ఒక అర్థం అవుతుంది అంటే దాని పరిశ్రమ చెయ్యాలి. పరిశ్రమ పద్యం విరుపు ఎక్కడ విరవాలో అక్కడ విరవటము, ఎక్కడ ఇచ్చేయాలో దాని కిరాతి అనేది అర్థం అవుతుంది. అశ్వంబు అర్థం కాదు అంటే రాయే. మళ్ళీ కొంచెం చిన్న లఘు మాటలు పదములు తెలిస్తే చాలు. అవును. పూర్తి స్థాయిలో పండితులకి బాగా పరిశ్రమ చేసిన వారికి అర్థమవుతుంది. కథ వస్తువు ఏంటి, కథ ఎలా సాగింది, కథనం అనేది మనం చూసుకుంటూ కనుక జాగ్రత్తగా పరిశోధిస్తే, కొంచెం పరిశోధన కాదు, శ్రమిస్తే చాలు. అంతే, కొంచెం శ్రమిస్తే అన్నీ అర్థం అవుతాయి. కాకపోతే విశ్వనాథ వారి సాహిత్యం చదివితే ఏం జరుగుతుందో అనేది ఆఖరి మాటగా ఒకటి నేను చెప్పగలుగుతాను. మన తెలుగువాడి యొక్క సంపూర్ణ సంప్రదాయము, సంస్కృతి, మన సనాతనము ఖచ్చితంగా అవగతం అవుతాయి. తద్వారా మనదైన మన స్వచ్ఛమైన భాష ఏర్పడుతుంది. తప్పకుండా మన ధర్మము, మన సనాతనము, మన ఆచారాలు, మన వ్యవహారాలు మనకి తెలిస్తే వాడు ఎప్పుడైనా సరే ఉత్తమంగానే బతకగలుగుతాడు. ఎక్కడికక్కడ ఎవరికి వాడిదైన స్వత్వం ఉండాలి. కాబట్టి ఆ స్వత్వం తెలిస్తే గనక ఎక్కడైనా బతకగలడు, ఏదైనా సాధించగలడు అని నేను చెప్పగలుగుతాను. కాబట్టి మన తెలుగు వారందరికీ విశ్వనాథ వారి సాహిత్యం తప్పకుండా చదవాలి అనేది, చదివిన వాళ్ళు చదివించాలి అనేది మా యొక్క ధ్యేయము, మా లక్ష్యము. శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టినా, శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ పెట్టినా, మేమే కాకుండా విశ్వనాథ వారి శిష్య పరంపర కూడా, శిష్యకోటి కూడా దానికి దిశగా ప్రయాణం చేస్తున్న అందరి లక్ష్యము ఇదే. చక్కటి సాహిత్యాన్ని, సాహిత్యంలో ఉన్న విలువల్ని తెలుసుకొని ఉన్నతంగా జీవించాలి మన తెలుగు ప్రజ అన్నదే ఎవరి లక్ష్యమైనా. దానికి విశ్వనాథ వారి సాహిత్యం ఎంతో తోడ్పడుతుంది అని చెప్పి నేను గట్టిగా ఢంకా వేసి చెప్పగలను. ధన్యవాదాలు, బహు కృతజ్ఞతలు.